నిన్న జరిగిన ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మీద మరి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినారు. మరి వాళ్ళకు సూటిగా ఒకటే చెప్పదలుచుకుంటున్నా, అభివృద్ధిని చూసి ఓర్వలేక మీరు బురద చల్లడం మానుకోండి. ఇంకొకటి వార్డుకు 200 ఇల్లు ఇస్తారు అది అని చెప్తా ఉన్నారు. అది ఖచ్చితంగా 100% అది మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా అది ఇస్తారు. ఆ జిఎంకే ట్రస్ట్ ద్వారా మరి అందులో నిరుపేదలే దాంట్లో ఉన్నారు కాబట్టి ఆ 200 ఇళ్ళు కూడా చెప్పిన ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి అభ్యంతరం ఏం లేదు. మీరు 10 సంవత్సరాల నుంచి మీరున్నారు. మేము కాంగ్రెస్ ఆ రోజు నుంచి కాంగ్రెస్లో ఉన్నాం, ఈరోజు కూడా కాంగ్రెస్లో ఉన్నాం కాబట్టి మాకు ఈరోజు ప్రజలు అది గుర్తించి ఈరోజు నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మీరు ఏదైతే అభివృద్ధి మీరు ఏదైతే షాయిపూర్కైనా మా చైర్పర్సన్ని చైర్పర్సన్ మరి మిగతా వార్డులకు లేదని అంటున్నారు. మరి మీరు కూడా ఇంతకుముందు వైస్ చైర్మన్గా చేసిండ్రు. మరి ఇప్పుడు మీరు 10వ వార్డులో ఇలా పడినప్పుడు మీరు ఏ రోజైనా కూడా 10వ వార్డులో మీరు తొక్కి చూసినారు. మరి ఏం ముఖం పెట్టుకొని వచ్చి మీరు ఇలా పడినారు ఈరోజు నా మీద? మేము 8 సంవత్సరాల నుంచి ఆ వార్డులో నేను వర్క్ చేసుకుంటున్నాను. మీరు ఎట్లా వచ్చి ఇలా పడతారు? మీరు ఆడ 36 వార్డులు అని చెప్పేసి ఇక్కడ మీరు మీకే తెలియకుండా మరి షాయిపూర్ అని చెప్పేసి మీ ఇంటి చుట్టే అభివృద్ధి చేసుకున్నారు. మరి ఇక్కడ షాయిపూర్లో ఇక్కడ పాత ఇంటి దగ్గర మీ అక్కడ రోడ్లు ఎక్కడ ఉన్నాయి? మరి ఇక్కడే 30-25 ఫీట్ల రోడ్లు, సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు వేసుకున్నారు మీరు. కాబట్టి ఏవైనా అనుచిత వాక్యాలు చేస్తే మాత్రం ఖబర్దార్ చెప్తున్నా. ఎమ్మెల్యే గారికి కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఎవరైనా ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాం.